హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్టోరీ ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ప్లీజ్. ఇంకా స్టోరీలోకి వెళ్తే, ఆనంది తల్లిదండ్రుల కోసం పద్మమ్మ సింహాద్రి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి వెతకమని చెప్పడానికి వెళ్తూ ఉంటారు. దారిలో ఆదిత్య కనిపించి విషయం అడుగుతాడు. ఆనంది అమ్మా నాన్నల కోసం వెతుకుతున్నారా? ఎందుకు? అమ్మా నాన్నలుగా మీరున్నారు కదా, తనకి ఇప్పుడు ఏం లోటు ఉందని లేని వాళ్ళ గురించి ఆలోచించడానికి అని ఆదిత్య అంటాడు. అంటే అది నిజమే బాబు, కానీ మా పద్దాలు ఎలాగైనా తెలుసుకోవాలని అంటోంది అని సింహాద్రి అంటాడు. ఇంకా మీరేం ఆలోచించొద్దు మామయ్య గారు. ఒకవేళ మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఏమని కంప్లైంట్ చేస్తారు? ఆనంది చిన్నప్పుడు తప్పిపోయిందని కంప్లైంట్ ఇవ్వాలి. ఆనంది చిన్నప్పటి ఫోటో మీ దగ్గర ఉందా అని పోలీసులు మిమ్మల్ని అడుగుతారు. 8 ఏళ్ల వయసులో ఆనంది మీ దగ్గరికి వచ్చింది, కానీ ఆనంది కన్నవాళ్ళకి ఎప్పుడు దూరమైందో, ఆ దూరమైనప్పుడు ఎలా ఉందో మీకు కూడా తెలియదు కదా. సరే, ఫోటో లేదు అనుకుందాం. ఎక్కడ పుట్టిందని వాళ్ళు అడుగుతారు. ఆ వివరాలు మీకు తెలుసా? 8 ఏళ్ల వయసులో మీ దగ్గరికి వస్తే ఇప్పుడు వచ్చి కంప్లైంట్ ఇస్తున్నారా అని పోలీసులు అడుగుతారు. నాకు చెప్పినట్టే సమాధానం చెప్తే పోలీసులు ఊరుకుంటారా? మీరు ఇలా ఆలోచిస్తున్నారని తెలిస్తే ఆనంది చాలా బాధపడుతుంది అనేవాళ్ళు 100 అంటారు. మనం అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు మామయ్య గారు. సరే మామయ్య గారు, నాకు ఆఫీస్కి టైం అవుతోంది. రండి, మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను ఆఫీస్కి వెళ్తాను అంటాడు ఆదిత్య. అయ్యో పర్వాలేదు బాబు, ఇక్కడే కదా, మీరు ఆఫీస్కి వెళ్ళండి, మేము వెళ్తామని చెప్తాడు సింహాద్రి. ఇంకా ఆదిత్య వెళ్ళిపోతూ ఉంటే, బాబు దీని గురించి బిడ్డకు చెప్పకండి అంటాడు సింహాద్రి. చెప్పను, మీరు కూడా చెప్పకండి మామయ్య గారు అని ఆదిత్య అంటే, అట్లే బాబు అంటాడు సింహాద్రి. ఇంకా ఆదిత్య వెళ్ళిపోతాడు. పద్దాలు ఇంక పోదాం పదా అని సింహాద్రి అంటే, ఏమయ్యా అది కాదయ్యా, మన బిడ్డని కన్నోళ్ళని మనం ఎట్లయినా కనిపెట్టాలయ్యా అని పద్మమ్మ అంటే, అల్లుడు గారు అంత పద్ధతిగా చెప్పినా కూడా వాళ్ళని కనిపెట్టాలంటావు ఏంటే అని సింహాద్రి అంటాడు. అవునా, పోలీస్ స్టేషన్కి అయితే పోవద్దు, కానీ వాళ్ళని ఎట్లయినా కనిపెట్టాలయ్యా. అట్లా కనిపెట్టాలంటే బిడ్డ పుట్టుక గురించి తెలిసిన మనిషే రావాలి. వస్తుందా? ఇట్లా యాడైనా జరుగుతుందా? ఆ ఎల్లమ్మ తల్లి దీవెనలుంటే జరుగుతుందేమో అని పద్మమ్మ అనగానే, కర్పగం రోడ్డు మీద నడుస్తూ జడ్జిగారి ఇంటి వైపే వస్తూ ఉంటుంది. కుట్టియే జడ్జిగారి అసలైన మనవరాలని నిజం చెప్పేయాలి వీళ్ళకి కాదు, నేరుగా కన్న తల్లికి చెప్పేయాలి అని అనుకుంటూ వస్తూ ఉంటుంది. ఇంకా జ్యోతి ఇంటి బయటకి వెళ్ళడానికి ఫోన్లో, మేము బయలుదేరుతున్నాము, మీరు కోర్టు బయట ఉండండి అని చెప్తూ అవతలి వ్యక్తికి చెప్తుంది. అప్పుడే అక్కడికి సూర్య వస్తాడు. మనం ఇంకా రాలేదని టెన్షన్ పడుతున్నారండి అని చెప్తుంది జ్యోతి. వాయిదా అడగడానికి కదా వెళ్ళేది అని సూర్య అంటాడు. మన వైపు సాక్ష్యాలు బలంగా లేవని వాళ్ళ అనుమానం అండి అని అంటుంది జ్యోతి. న్యాయం వైపు బలంగా సాక్ష్యాలు ఉండవు జ్యోతి, అందుకే దాన్ని గెలిపించడానికి మనం కష్టపడుతున్నది అని సూర్య అంటాడు. ఇంకా కర్పగం బిడ్డని ఎత్తుకుపోయేకి క్షణం పట్టలేదు, కానీ ఆ బిడ్డను ఇంటికి చేర్చడానికి 20 ఏళ్ళైనా నా వల్ల కాలేదు. అది బాధగానే ఉన్నది. చేసిన పాపం కడుక్కోవాలి, తల్లి బిడ్డల్ని ఎట్లయినా కలపాలి అని జ్యోతి సూర్య వైపు చూస్తుంది. ఇంకా జ్యోతి సూర్య కారు ఎక్కి వెళ్ళిపోతూ ఉంటారు. జ్యోతమ్మ, సూర్య సారు ఎక్కడికో వెళ్తున్నారే, సారు జ్యోతమ్మ అని పిలుస్తూ పరిగెత్తుతుంది కర్పగం. అయ్యో ఏంటది, ఈసారి కూడా చెప్పలేకపోయాను అని వాచ్మ్యాన్ దగ్గరికి వెళ్తుంది కర్పగం. అనాచి అని పిలుస్తుంది. నువ్వు మళ్ళీ వచ్చావా అంటాడు వాచ్మ్యాన్. అలా కసురుకోవద్దు అనాచి, నాకు ఒక సహాయం చేయాలి అని కర్పగం అడుగుతుంది. ఏం సహాయం అంటాడు వాచ్మ్యాన్. జడ్జి గారి రెండో కొడుకు కోడలు పోతున్నారు కదా, వాళ్ళతో మాట్లాడాలి. ఫోన్ నెంబర్ లేదు, ఫోను లేదు. ఓ తూరి నీ ఫోన్లో నుంచి ఫోన్ చెయ్యి అనాచి
అంటుంది. ఏయ్, నీ కంటికి ఎలా కనపడుతున్నాను? పోయినసారి ఇందమ్మ గారితో తిట్టించావు, ఇప్పుడు మేడం గారితో తిట్టిద్దామనుకుంటున్నావా? నీ వాల్కం చూస్తుంటే నా ఉద్యోగం పోగొట్టేంత వరకు నిద్రపోయేటట్టు లేవు అంటాడు వాచ్మ్యాన్. అట్లా కాదు అనాచి, వాళ్ళకి ఒక నిజం చెప్పాలి అని అంటుంది. ఏంటే నువ్వు నిజం చెప్పేది? అయినా ముష్టిదానివి, ఆ లాయర్ గారితో మాటలేంటి అని వాచ్మ్యాన్ అంటూ ఉండగానే, ఏయ్, నేనెవరో నీకు తెలవదు, నాతో పెట్టుకుంటే సస్తావు బిడ్డ అంటుంది కర్పగం. ఎంత పొగరే నీకు అని నెట్టేస్తాడు వాచ్మ్యాన్. ఒసే కర్పగమా, నీకు అన్నీ పోయిండాయి కానీ పొగురు మటుకు పోలేదు. అబ్బో, వయసు పైబడినాది, సత్తువ తగ్గిపోయినాది. ఇప్పుడు పౌరుషానికి పోతే ఇప్పుడు ఇట్లనే అవుతుంది. అయ్యో దేవుడా, ఏందిది? చెడ్డ పనికి తోడున్నావు, మంచి పని చేసేదానికి తోడు లేవే. నిజం చెప్పడం ఇంత కష్టమా? నేను చచ్చేలోపు కుట్టి ఎవరో చెప్పి వెళ్ళిపోవాలి అని కర్పగం అనుకుంటుంది. ఇంకా ఆఫీస్లో ఆనంది ల్యాప్టాప్లో ఫైల్స్ చూస్తూ జీవన వైపు కోపంగా చూస్తుంది. ఏంటి జీవన, ఇది లాస్ట్ 10 days నుంచి లీగల్ టీంతో నువ్వే వర్క్ చేస్తున్నావు కదా, ఇన్ని మిస్టేక్స్ ఉన్నాయేంటి అని ఆనంది అడుగుతుంది. ఏ, నువ్వు వర్క్ చేసేటప్పుడు మిస్టేక్స్ ఏం లేవా? నేను ఎప్పుడైనా అడిగినానా అని జీవన సమాధానమిస్తుంది. తప్పులు జరుగుతాయి, నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను, నువ్వు తీసుకుంటావా అని అడుగుతుంది ఆనంది. బాధ్యత తీసుకోవటానికి నేను ఇంతవరకు ఏం తప్పు చేయలేదు అని జీవన చెప్తూ ఉండగా అక్కడికి ఆదిత్య వస్తాడు. జీవన అంటూ, ఏంటి బావగారు, బీకే కంపెనీ వాళ్ళకి లీగల్ క్లియరెన్స్ డాక్యుమెంట్ ఇంతవరకు పంపించలేదు అని ఆదిత్య అడుగుతాడు. ఇప్పుడు అని ఆనంది చూసుకుంటోంది కదా బావగారు అని అంటుంది జీవన. నేను అంటున్నది ఈ 10 daysలో ఎందుకు పంపించలేదు అని. ఈరోజు వరకు కంపెనీ లీగల్ అడ్వైజర్ నువ్వే కదా అని ఆదిత్య అంటాడు. తప్పు నాది కాదు బావగారు, ఆ కృష్ణకి చెప్పాను, తను పంపించలేదేమో అని జీవన చెప్తే తను జాబ్ రిజైన్ చేసి వెళ్ళిపోయాడు కదా ఆదిత్య అంటాడు. ఎప్పుడు అని అడుగుతుంది జీవన. అతన్ని వెళ్ళిపోయి 1 week అవుతోంది ఆదిత్య చెప్తాడు. అవునా, నాకు తెలియదు బావగారు, కంపెనీకి లీగల్ అడ్వైజర్వి నీ టీంలో నుంచి ఒకరు వెళ్ళిపోయారన్న సంగతి నీకు ఇంకా తెలియదంటే నువ్వు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నావో అర్థమవుతోందా అని ఆదిత్య అంటే, సారీ బావగారు అంటుంది జీవన. సారీ నాకు కాదు, డాక్యుమెంట్ డిలే అయినందుకు సారీ చెప్తూ బీకే కంపెనీకి ఒక మెయిల్ పంపించు, దాంతోపాటు డాక్యుమెంట్స్ కూడా పంపించు, అర్థమైందా అంటాడు ఆదిత్య. ఆనంది పంపించే ముందు ఫైనల్గా నువ్వు కూడా ఒకసారి చెక్ చేయి, అలాగే కృష్ణ ప్లేస్లోకి వేరే వ్యక్తిని తీసుకోండి అని ఆదిత్య చెప్తూ ఉంటే, పేపర్లో యాడ్ ఇవ్వనా బావగారు అంటుంది జీవన. అవసరం లేదు, మన కంపెనీ పేరు మీద మీడియా వర్క్ ఉంటుంది కదా, దాంట్లో పోస్ట్ చేయండి. ఆనంది బాధ్యత తీసుకునేకి నేను ఇంతవరకు ఏ తప్పు చేయలేదన్నావు అని జీవనని అడుగుతుంది. ఆనంది, నా టైం బాగోలేక ఆ దరిద్రుడు మానేశాడు, లేదంటే నీతో చెప్పించుకోవాల్సిన అవసరం నాకేంటి అని జీవన అంటుంది. ప్రాబ్లమ్స్ పర్సనల్ అయితే నీది నాది అంటావేం జీవన, అదే కంపెనీదైతే తప్పు నువ్వు చేసినా నేను చేసిన నష్టం అందరికీ జరుగుతుంది అని ఆనంది చెప్తుంది. ఓసారి చెప్పి మెయిల్ పెడితే సరిపోయే దానికి నువ్వు నన్ను ఇంత క్లాస్ పీకడం అవసరమా అని జీవన అంటే, ఈరోజు ప్రాబ్లం చిన్నదే కాబట్టి పర్వాలేదు, అదే పెద్దదైతే అప్పుడేం చేస్తావు, కొంచెం కేర్ఫుల్గా ఉండు జీవన అని చెప్తుంది ఆనంది. నువ్వు చెప్పేది కరెక్టే ఆనంది, నేను చిన్న చిన్న తప్పులు కాదు పెద్ద పెద్ద తప్పులే చేయాలి. నిన్ను టార్చర్ పెట్టడానికి నాకు ఒక అవకాశం దొరికింది, దానిని నేను ఉపయోగించుకుంటాను, నువ్వు కంగారు పడకు అని జీవన మనసులో అనుకుంటుంది. ఇంకా సింహాద్రి ఒక పేపర్లో ఇంటి ప్లాన్ గీసుకుంటూ ఉంటాడు. ఏందయ్యా ఇది, ఇట్లా గీతలు గీస్తున్నావు, కొత్త బిల్డింగ్ కాంట్రాక్ట్ ఏమన్నా వచ్చిందా ఏంటి, చూస్తుంటే కాంట్రాక్ట్ పెద్దదే అనిపిస్తోంది అని పద్మమ్మ అడిగితే, పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు కూడా ఇంత కష్టపడలేదే అని సింహాద్రి చెప్తాడు. ఇది అంతకంటే పెద్దదా, అట్లయితే ఇది ఏందో చెప్పయ్యా అంటుంది పద్మమ్మ. ఒక గది ఉన్న ఇంట్లో 2 కుటుంబాలు ఎట్లా ఉండాలి,
అని సోచాయిస్తున్నా అని సింహాద్రి అంటే 2 కుటుంబాలు ఎవరు అని అడుగుతుంది పద్మమ్మ. ఏ సీనుగాడి జంట మన జంట అని అంటాడు సింహాద్రి. అయితే ఏంది, ఉన్న దాంట్లో సర్దుకొని పడుకుంటాం అని పద్మమ్మ అంటుంది. ఉన్న దాంట్లో ఎట్లా సర్దుకొని పడుకుంటావే, వాళ్ళు ఏదో కొత్త జంట, అయినా వాళ్ళిద్దరి మధ్య ఏం జరగలేదని మనకు తెలిసింది కదా, మన మీద పాత గువ్వల జంట అని సింహాద్రి చెప్తే, అయితే ఏంటని పద్మమ్మ అంటుంది. వాళ్ళకి మనకి ఏ ఇబ్బంది రాకుండా ఎట్లా కాపురం చేయాలని ఆలోచిస్తున్నా అని సింహాద్రి అంటే, కాపురం ఏందయ్యా, ఈడ కాపురం ఏడుంది, ఆ పిల్లకి సీనుగాడంటే పడదు, వాళ్ళిద్దరూ సక్రమంగా ఉంటే బస్తీలోనే ఉండేవాళ్ళు కదా, ఇప్పుడు ఇంట్లో పడుకున్నా ఒకటే బయట పడుకున్నా ఒకటే అని పద్మమ్మ అంటుంది. సర్లేవే, అయిపోయిందేదో అయిపోయింది, ఇప్పుడు దారిలోకి వస్తుందేమో అని సింహాద్రి అంటాడు. అది దారిలో పడి సీనుగాడితో కాపురం చేస్తానంటే అప్పుడు మనం బయట పడుకుందాం అంటుంది పద్మమ్మ. మనం ఎట్లా బయట పడుకుంటామే, అసలే వర్షాకాలం, నిద్రలో లేచి ఎక్కడకు పరిగెడతాం అని అంటాడు సింహాద్రి. అయితే నలుగురం పక్క పక్కనే పడుకుంటామా ఏంది, నేను చెప్పేది నీకు సమజైతా లేదు పద్దాలు అని సింహాద్రి అంటూ ఉండగా అలేఖ్య ఫోన్ మోగుతుంది. ఎవరిది ఫోన్ అని అడుగుతాడు సింహాద్రి. ఇంకెవరిది, ఆ వగలాడిది పద్మమ్మ చెప్తూ ఉండగా బయట ఎక్కడో ఉన్న అలేఖ్య లోపలికి పరిగెడుతుంది ఫోన్ తెచ్చుకోవడానికి. ఇంకా బయటకు వచ్చి వీళ్ళని చూసి దూరంగా వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది. చూసినావయ్యా, ఫోన్ వస్తే ఇక్కడే మాట్లాడుకోవచ్చు కదా, అంత రహస్యంగా మాట్లాడుకోవాల్సిన పనేముంది, అక్కడ దూరంగా వెళ్ళి మాట్లాడుతోంది. సరేలేవే, పెద్దింటి పిల్లనే, బాగా చదువుకున్న పిల్ల, 4 దోస్తులు, 4 తెలిసిన వాళ్ళు ఉంటారు కదా అని సింహాద్రి అంటాడు. ఇలా కొంపలు ఆర్పే వాళ్ళతో జర జాగ్రత్తగా ఉండాలి అయ్యా అని పద్మమ్మ అంటే, ఏందే నువ్వు విన్నదంటే ఏమనుకుంటుంది, బాధపడదా అని సింహాద్రి అంటే, మంది మంచిగా ఉంటే బుద్ధి మంచిగా ఉండదా అని పద్మమ్మ అంటుంది. పెద్దమ్మ ఈడనే ఉంచింది, పైగా లాయరమ్మ కూడా ఇక్కడే ఉండమని చెప్పింది, ఏదో ఒకటి చేసి ఆ మొగుడు పెళ్ళాల్ని కలపాలి మనమే, మాటలతో వాళ్ళని బాధ పెట్టొద్దు అని సింహాద్రి అంటాడు. మనల్ని, మన బిడ్డని బాధ పెట్టింది కదయ్యా, మన అల్లుడు గారి ఊసెత్తదా అని పద్మమ్మ అడిగితే, సీనుగాడున్నాడు కదా, ఇంకెందుకు ఎత్తుతుంది, ఇదిగో మన అల్లుడు పోయిన చోటికి కూడా పోదు, పోయినా మనం ఊరుకుంటామా ఏంది, నువ్వేం భయపడకు, నేను దీని సంగతి తేలుస్తా అని తను గీసుకున్న గీతల వైపు చూపిస్తాడు సింహాద్రి. ఇంకా జీవన అలేఖ్యకి ఫోన్ చేస్తుంది. నీకు ఒక గుడ్ న్యూస్ అలేఖ్య అని చెప్తుంది జీవన. ఏంటది అని అడుగుతుంది అలేఖ్య. లీగల్ టీంలో ఒక పోస్ట్ ఖాళీగా ఉంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చని ఆన్లైన్లో పోస్ట్ కూడా పెట్టాను అంటుంది జీవన. ఇప్పుడు నన్ను అప్లై చేసుకోమంటావా అని అలేఖ్య అడిగితే, అంత కర్మ నీకెందుకు, నువ్వు ఆదిత్యకి ఫోన్ చేసి జాబ్ కావాలని ఇండైరెక్ట్గా అడుగు సరిపోతుంది అని జీవన చెప్తుంది. ఓకే జీవన, ఇందుకు పోస్ట్ ఏంటి అని అడుగుతుంది అలేఖ్య. ఆనందికి అసిస్టెంట్ అని చెప్తుంది జీవన. అసిస్టెంటా అని అలేఖ్య అంటే, ఎండి పోస్ట్ ఇమ్మంటావా, వద్దులే, దొరికిన ఛాన్స్ మిస్ చేసుకోకు, అది అవకాశం, వెంటనే కాల్ చెయ్యి, ఏమీ తెలియనట్టు చెయ్యి అంటుంది జీవన. సరే అంటుంది అలేఖ్య. ఇంకా ఆఫీస్లో ఆనంది దేవుని ఫోటోలకి పూజ చేస్తూ ఉంటుంది. అక్కడికి ఆదిత్య వచ్చి, ఆనంది ఇప్పుడు దీపం వెలిగించావేంటి, ఈరోజు ఆఫీస్కి రాగానే దీపం వెలిగించి దండం పెట్టుకునేదానండి, కానీ ఈరోజు వచ్చి రాగానే పనిలో పడి దేవుని మర్చిపోయాను, ఎన్ని పనులున్నా దేవుని మర్చిపోకూడదు కదా, అందుకే మళ్ళీ గుర్తొచ్చి తెచ్చిన పూలు తీసుకొచ్చి దేవుడికి పెట్టినాను అని ఆనంది చెప్తుంది. మళ్ళీ ఈ పూలు ఎందుకు పక్కన పెట్టినావు అని పక్కన ఉన్న పూలను చూసి ఆదిత్య అడుగుతాడు. దేవుడికి సరిపోయాయా ఆదిత్య గారు, ఇవి ఎక్కువైనాయని పక్కన పెట్టాను అని ఆనంది చెప్తుంది. ఆనంది, ఆ దేవుడికి సరిపోక మిగిలినవి ఈ దేవతకి ప్రసాదం అనుకోవచ్చు కదా అని ఆనంది వైపు చూస్తూ చెప్తాడు ఆదిత్య. ఇంకా ఆనందిని టక్కున వెనుకకు తిప్పి,
తల్లో పూలు పెడతాడు ఆదిత్య. ఆదిత్య గారు, ఇది ఆఫీసు, ఎవరైనా చూస్తారు అని ఆనంది అంటుంది. నా భార్య నాకు దేవత, ఎక్కడైనా ఆరాధిస్తాను అని అంటాడు ఆదిత్య. నన్ను మీ ప్రేమతో దేవతని చేస్తున్నారు. నేను గర్వంతో నిండిపోతానేమో, నన్ను ఆనందిగానే ఉండనివ్వచ్చు కదా అని ఆనంది అంటుంది. ఏ ఇంట్లో స్త్రీలని గౌరవిస్తారో ఆ ఇంట్లో దేవతల ఆనందంతో నాట్యం ఆడుతూ ఉంటారంట. ఏ ఇంట్లో స్త్రీలను పడిచేటట్లు చేస్తారో ఆ ఇంట్లో జరిగే పనులు ఏవి సక్రమంగా జరగవట. అంటే స్త్రీలని పూజించమని, గౌరవించమని, మర్యాదగా చూడమని, అభిమానించి ప్రేమించమని మన శాస్త్రాలే మనకి చెప్తున్నాయి. మనకి జన్మనిచ్చిన తల్లి మనకి దేవత అయినప్పుడు మన బిడ్డకి జన్మనిచ్చే భార్య కూడా దేవతే కదా. అలాంటి దేవతను పూజించడానికి ఇల్లైతే ఏంటి, ఆఫీస్ అయితే ఏంటి, సర్వత్రా స్త్రీ పూజ్యనీయురాలే అని ఆదిత్య నమస్కారం పెడుతూ చక్కగా స్త్రీ గురించి వివరించి చెప్తాడు. ఎంత బాగా చెప్పినారు ఆదిత్య గారు. ఇంకొన్ని పూలు ఉంటే మీ పాదాల మీద వేసేదాన్ని అని మీ పాదాల మీద వేసేదాన్ని అని ఆనంది అంటుంది. ప్రేమతోనే ఆరాధిస్తున్నావు కదా, ఇంకా పూలెందుకు అంటాడు ఆదిత్య. ఈ మధ్య మీ మాటలతో పోటీ పడలేకపోతున్నా అని ఆనంది అంటే, పోటీలో నీ చేతిలో ఓడిపోవడానికి నేను సిద్ధమే మేడం అంటాడు ఆదిత్య. మిమ్మల్ని ఓడిపోనివ్వనులేండి, మీ గెలుపే నా గెలుపు అని చెప్పి ఆనంది అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. భార్య అంటే నీలా ఉండాలి ఆనంది అని ఆదిత్య అనుకుంటూ ఉండగా అలేఖ్య నుంచి ఆదిత్యకి ఫోన్ వస్తుంది. అలేఖ్య ఫోన్ చేస్తోంది ఏంటి అని ఫోన్ ఎత్తుతాడు ఆదిత్య. డిస్టర్బ్ చేశానా అని అలేఖ్య అడుగుతుంది. పర్వాలేదు చెప్పు అంటాడు ఆదిత్య. నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి అని ఫోన్లో అలేఖ్య చెప్తూ ఉండగా అటువైపుగా వెళ్తున్న పద్మమ్మ అలేఖ్య మాటలు విని అక్కడే నిలబడి వింటూ ఉంటుంది. ఈ పిల్ల ఎవరితో ఫోన్ మాట్లాడుతూ ఉంది అని అనుకుంటుంది పద్మమ్మ. చెప్పు అలేఖ్య అంటాడు ఆదిత్య. నాకు ఇక్కడ బోర్ కొడుతోంది అని అలేఖ్య అంటే, టీవీ అరేంజ్ చేయమంటావా అని ఆదిత్య అంటాడు. అలాంటి హెల్ప్ అయితే నేను అడుగుతానా ఆదిత్య అని అలేఖ్య అంటూ ఉండగా, ఓర్ని ఇది అల్లుడు గారితోనే మాట్లాడుతోంది అని పద్మమ్మ అనుకుంటుంది. నాకు ఇక్కడ ఒంటరిగా కూర్చోవడం నచ్చటం లేదు అని అలేఖ్య అంటే, వింటున్న పద్మమ్మ అయితే ఊరేగు అని అనుకుంటుంది. ఇఫ్ యూ డోంట్ మైండ్ నాకు మీ ఆఫీస్లో ఏదైనా జాబ్ ఇస్తావా అని అలేఖ్య అంటే, వింటున్న పద్మమ్మ, అమ్మని నువ్వు మామూలు దానివి కాదే, నా అల్లుడిని గాలం వేసి ఎర వేస్తున్నావా? అత్త నిన్ను ఎడా పెట్టి మంచి పనే చేసింది, లేకుంటే నీ వేషాలు నాకు తెలిసేవి కావు అని పద్మమ్మ అనుకుంటుంది. ఇంకా ఆదిత్య ఫోన్లో అలేఖ్య మాటలు విని ఇలా అంటాడు. ఇవ్వడానికి నాకేం అభ్యంతరం లేదు, బట్ నువ్వు ఈ టైంలో జాబ్ చేయడం అంటే అని ఆదిత్య అంటూ ఉంటే, ఎన్నాళ్ళని నన్ను దూరం పెడతావో ఆదిత్య, నేను ఒంటరిగా ఉంటే పిచ్చెక్కుతుంది అని అలేఖ్య, నీకు పిచ్చి ముదిరింది అని పద్మమ్మ అనుకుంటుంది. ఏం చెయ్యాలో తెలియటం లేదు, అదే జాబ్ ఇస్తే ఈ ఆలోచన నుంచి బయటపడతాను కదా, వర్క్కు మించి రిలీఫ్ ఏదీ లేదని నువ్వే చెప్తుంటావు కదా అని అలేఖ్య అంటే, అఫ్కోర్స్ అలేఖ్య, ఒక పని చెయ్యి, మా ఆఫీస్లో లీగల్ డిపార్ట్మెంట్లో ఒక జాబ్ ఉంది, అది నీకు ఇవ్వమని ఆనందికి చెప్తాను, అది నీకు ఓకేనా అని ఆదిత్య అడిగితే, నువ్వు వేరొకరిని అడగటం ఏంటి ఆదిత్య, నువ్వే కదా కంపెనీకి CEO అని అలేఖ్య అంటే, ఒసేయ్ చుప్పనాతి, నా బిడ్డ బతుకుని మళ్ళీ ఆగం చేయడానికి అక్కడికి పోతాను అంటున్నావా? నీ ఆటలు ఎట్లా కట్టించాలో నాకు తెలిసే అని పద్మమ్మ అనుకుంటుంది. ఇంకా ఆదిత్య, నేను CEOనే అయినా డిపార్ట్మెంట్ ఆనందిది, వర్క్ చేయాల్సిన మనిషి తనకు ఫేవరబుల్గా ఉండాలి కదా, నీతో తను కంఫర్టబుల్గా ఉంటుందో లేదో నాకు తెలియాలి కదా అలేఖ్య అని ఆదిత్య అంటాడు. నీ మాట ఆనంది కాదంటుందా అని అలేఖ్య అంటే, అబ్బా అల్లుని ఏం రెచ్చగొడుతున్నావే అనుకుంటుంది. కాదనదు బట్ అనుకుంటుంది పద్మమ్మ. కాదనదు బట్ అని ఆదిత్య తడబడుతూ ఉంటే, అయితే నువ్వే ఎస్ అనొచ్చు కదా అని అలేఖ్య అంటుంది. ఓకే అలేఖ్య, ఆ పొజిషన్ నీకే ఓకేనా అని ఆదిత్య అంటాడు. థ్యాంక్స్ ఆదిత్య, అడగగానే జాబ్ ఇచ్చినందుకు.
థ్యాంక్ యూ సో మచ్, రేపే వచ్చి జాయిన్ అవుతాను అని చెప్తుంది అలేఖ్య. ఎక్కడికి పోయేది? నువ్వు ఆఫీస్లో అడుగు పెట్టినావంటే నా బిడ్డ బతుకు ఏమవుతుందో నాకు తెలుసు. ఇప్పుడు నిన్ను ఎక్కడికి పోనివ్వకుండా ఆపాలి అని అనుకుంటూ పద్మమ్మ వెళ్ళిపోతుంది. థ్యాంక్స్ జీవన, రైట్ టైంలో రైట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. నేను ఆఫీస్లో అడుగు పెడతాను, ఆదిత్యని ఆనందని విడగొడతాను. నన్ను ఎవరు ఆపుతారో నేను చూస్తాను అని అలేఖ్య అనుకుంటుంది. ఇంకా పద్మమ్మ ఉరుక్కుంటూ జ్యోతి దగ్గరికి వస్తుంది. లాయరమ్మ అంటూ కంగారు పడుతూ వస్తుంది. ఏంటి పద్మమ్మ? లాయరమ్మ, చాలా పెద్ద ప్రమాదం వచ్చిందమ్మా. ఏమైంది పద్మమ్మ? అలేఖ్య ఆదిత్య బాబుతో మాట్లాడుతోంది. లాయరమ్మ అని చెప్తుంది పద్మమ్మ. మాట్లాడితే తప్పేముంది పద్మమ్మ అంటూ అక్కడికి సూర్య వస్తాడు. మాట్లాడితే తప్పు లేదు సారు, కానీ ఈ పిల్ల అల్లుడు గారితో ఉద్యోగం గురించి మాట్లాడుతోంది. అల్లుడు గారు కూడా సరే అన్నట్టున్నారు. రేపు ఆఫీస్కి వస్తాను అంటోంది. బాబు, అదే కానీ జరిగితే నా బిడ్డ కాపురం మంచిగా ఉండదు అమ్మా అని పద్మమ్మ చెప్తుంది. అలా ఎలా జరగనిస్తాం? అలేఖ్య మనసు మార్చడానికి కదా ఇక్కడ పెట్టింది. మళ్ళీ వాళ్ళ మధ్యలోకి వెళ్ళిందంటే ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు అని జ్యోతి అంటుంది. పద్మమ్మ, అలేఖ్యకి జాబ్ వచ్చిన సంగతి నీతో చెప్పిందా అని సూర్య అడుగుతాడు. లేదు సారు, ఫోన్లో మాట్లాడుతుంటే విన్నాను అని పద్మమ్మ చెప్తుంది. అయితే ఒక పని చెయ్యి పద్మమ్మ, నువ్వు ఏమి తెలియనట్టు వెళ్ళి అలేఖ్యని ఇక్కడికి పిలుచుకొని రా, అలేఖ్యతో మాట్లాడదాం అని సూర్య అంటాడు. అట్లనే సారు అంటూ అలేఖ్యని పిలుచుకొని రావడానికి వెళ్తుంది పద్మమ్మ. మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలండి, తను చాలా తెలివైనది అని జ్యోతి అంటుంది. అంత తెలివైనదైతే ప్రేమను మర్చిపోయి కొత్త జీవితాన్ని అందంగా తీర్చిదిద్దుకునేది. ఇలా ఒకరిని ప్రేమించి మరొకరితో తాళి కట్టించుకొని మళ్ళీ ప్రేమించిన వాడిని మర్చిపోలేక తన జీవితంలోకి వెళ్ళాలనుకోవడం కరెక్ట్ కాదు అని సూర్య చెప్తాడు. మీరు చెప్పింది నిజమే అని జ్యోతి అంటూ ఉండగా అలేఖ్య వస్తుంది. రమ్మన్నారంట అని అలేఖ్య అడిగితే, ఏమీ లేదు అలేఖ్య, నువ్వు ఏం చదువుకున్నావు అని జ్యోతి అడుగుతుంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేశాను అని అలేఖ్య చెప్తుంది. వెరీ గుడ్, అయినా నీ గురించి అడిగారు అలేఖ్య ఏం చేస్తుంది అని. ఖాళీగా ఉంది అన్నాను. మన దగ్గర ఒక పోస్ట్ ఖాళీగా ఉంది కదా, అలేఖ్యని చేయమందామన్నారు. నాకు ఈ ఆలోచన బాగా నచ్చి ఆ విషయమే నీతో మాట్లాడదామని రమ్మన్నాను అని జ్యోతి చెప్పంగానే అలేఖ్య ఒక్కసారిగా షాక్ అయ్యి, నేను ఫోన్లో మాట్లాడింది ఈ పద్మమ్మ అంతా వినేసి ఈవిడ గారితో అంతా చెప్పేసినట్టు ఉంది. మేము ఒక స్కెచ్ వేసుకుంటే వీళ్ళంతా కలిసి నాకు స్కెచ్ వేశారన్నమాట అని అలేఖ్య మనసులో అనుకుంటుంది. ఏం అలేఖ్య, ఇందులో నీకేం అభ్యంతరం లేదు కదా అని సూర్య అడిగితే, తనకి అభ్యంతరం ఎందుకుంటుందండి, రేపే వచ్చి జాయిన్ అవుతుంది అని జ్యోతి చెప్తుంది. లేదు లాయర్ గారు, నేను మీ దగ్గర జాబ్ చెయ్యను అని కరాఖండిగా జ్యోతికి చెప్తుంది అలేఖ్య. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.